నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. అరసవల్లి క్షేత్రంలో జనవరిలో జరగనున్న రథసప్తమి వేడుకలను జిల్లా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రథసప్తమి ఏర్పాట్లపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది వేడుకలను 7 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, పార్కింగ్ సౌకర్యాలను క్షేత్రానికి మరింత చేరువలోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రికార్డు స్థాయిలో 200 పబ్లిక్ టాయిలెట్లు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్లు, బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అందరికీ స్వామివారి ప్రసాదం పంపిణీ చేయటంతో పాటు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. నగరమంతా విద్యుత్ కాంతులతో వెలిగిపోవాలని, ప్రభుత్వ భవనాలతో పాటు ప్రజలు తమ ఇళ్లను కూడా అలంకరించుకోవాలని కోరారు. ఈసారి రథసప్తమి వేడుకల్లో 7 రోజుల పాటు హెలికాప్టర్ పర్యటన అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే వెల్లడించారు. జిల్లా కళాకారులకే సాంస్కృతిక కార్యక్రమాల్లో తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. నగరంలోని వివిధ మైదానాల్లో క్రీడా పోటీలు, ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, జిల్లా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ బంగ్లా నుంచి పీజీపేట వరకు 4 వరుసల రహదారి నిర్మాణానికి సన్నద్ధమవుతున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ జనవరి 25న రథసప్తమి సందర్భంగా వారం రోజుల కార్యక్రమాలు వివరించారు. జనవరి 19 మరియు 20 అనివెట్టి మండపంలో స్వామివారికి అభిషేకాలు, జనవరి 21 స్వర్ణ అలంకరణ సేవ, జనవరి 22 ఉత్సవమూర్తికి 1,00,000 పుష్పార్చన, జనవరి 23 సామూహిక సూర్య నమస్కారాలు, జనవరి 24 మహాసౌరభం, పూర్ణాలంకరణ, ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ, జనవరి 25 వేకువజామునే సుప్రభాత సేవ, రథసప్తమి ప్రధాన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని 1వ బెటాలియన్ కమాండెంట్ సిహెచ్విఎస్ పద్మనాభరాజు శనివారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల 1వ బెటాలియన్కు భవనాల నిర్మాణం అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితులను వివరించారు. 1వ బెటాలియన్లో విధులకు మరో 9 మాసాలలో 600 మందికి పైగా కానిస్టేబుళ్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో భవనాల ఆవశ్యకతపై దృష్టి సారించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్పై ఒత్తిడి పెంచి నిధులు త్వరితగతిన మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి నిర్మాణం కోసం సహకారం అందించాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, శివకుమార్, పోలీస్ హౌసింగ్ ఏఈ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస, కాశీబుగ్గ పట్టణంలో భారీ ర్యాలీగా కొనసాగింది. ఈ సందర్భంగా పలాస పట్టణంలో ఇందిరా చౌక్ నుంచి కేటీ రోడ్డు మీదుగా రైల్వే మైదానం వరకు వేలాది మంది ప్రజలు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్లకార్డులు పట్టుకుని విద్యార్థులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొని మత్తు పదార్థాలపై తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాశీబుగ్గ డిఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ, ఎస్ఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర బృందం సభ్యులను దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారి కేవలం మత్తుకు బానిసైన వ్యక్తినే కాకుండా అతని కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు ప్రారంభించిన అభ్యుదయం సైకిల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. విద్యార్థులు, యువత సామాజిక స్పృహతో మత్తు పదార్థాల నియంత్రణకు భాగస్వామ్యం
భాగస్వాములు కావాలని కోరారు. వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేస్తూ పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్న పోలీసు శాఖకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ మాట్లాడుతూ యువత మరియు విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి సేవించి పట్టుబడితే కేసులు నమోదవుతాయని, తద్వారా ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. పోలాకి మండలం పోలాకి గ్రామం హిందూ సంప్రదాయాన్ని కాపాడటమే ధ్యేయంగా బుచ్చి సుందర రామకృష్ణ మేలుకొలుపు బృందం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని మేలుకొలుపు చేశారు. మన పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాన్ని ఆచరించి నడిపిస్తున్న మేలుకొల్పు బృందానికి రాము మాస్టారు ధన్యవాదాలు తెలిపారు. మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి వీధిలో భిక్షాటన చేస్తూ శివుడి పాటలు పాడుతూ స్వామివారి కీర్తనలు మేల్కొనరా చంద్రశేఖర, మేలుకొనరా నీలకంఠ అంటూ పాటలు పాడటం హిందువుల సంప్రదాయం. చుట్టుపక్కల ఉండే 10 గ్రామాలకు వెళ్ళి హిందువులందరినీ మేలుకొలుపుతూ హిందూ సాంప్రదాయం 50 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళో అవగాహన కల్పిస్తూ హిందువులందరూ ఒక్కటి అవ్వాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఈ మేలుకొలుపు పోలాకి గ్రామస్తులు దార్లపూడి శివరామకృష్ణ, ఎర్రి నరసింహ, తోనంగి జయమ్మ, డోల హేమసుందర్, గోవింద, ఇందిరాపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేలుకొలుపు సంఘం ధనుర్మాస ప్రారంభం ఈ రోజు నుంచి మేలుకొలుపులను ప్రారంభించడం జరిగింది. ఈ మేలుకొలుపుల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వితరణ చేస్తూ ఉండేటటువంటి కీర్తిశేషులు దార్లపూడి మార్కండేయ శర్మ గారి పుత్రులు ఈ సంవత్సరం కూడా మన సంఘానికి ఈ మేలుకొలుపు సంఘానికి ఏకరూప దస్తులను పంచెను మరియు బాణీలను ఇవ్వడం చాలా ముదావహం. క్రిందటి సంవత్సరం కూడా వదాన్యులు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏకరూప దుస్తులు, అందులో కూడా మన సంఘం యొక్క పేరును ఈ విధంగా ముద్రించి ఇవ్వడం చాలా ఆనందదాయకం. కనుక ప్రతి సంవత్సరం కూడా మాకు ఏదో ఒకటి వితరణ చేయాలని మా అందరి తరఫున కోరుకుంటూ మాకు ఈ బహుమానాన్ని అందించి మరింత ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి ఆ కుటుంబానికి ఎల్లవేళలా ఆ సర్వేశ్వరుడు కాచి కాపాడాలని, ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని మా బృందం అందరి ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ వ్యవస్థను కుప్పకూల్చిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్షేమం కేవలం ఓట్ల కోసమే అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే పింఛన్ అందించే గొప్ప సంప్రదాయాన్ని పాటిస్తే నేటి కూటమి ప్రభుత్వం రాజకీయ పక్షపాతంతో పేదల కడుపు కొడుతోందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసింది. గత 19 నెలలుగా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అర్హుల దరఖాస్తులను తొక్కిపెట్టి ఉన్న పింఛన్లలో కోత విధించటమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. అనర్హులను ఏరివేసే నెపంతో ఇప్పటికే పింఛన్ పొందుతున్న దివ్యాంగులను మళ్లీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కొత్త సర్టిఫికేట్లు సమర్పించాలని ఆదేశించటం అత్యంత అమానవీయం. శారీరక ఇబ్బందులు ఉన్నవారిని పదే ఆసుపత్రుల చుట్టూ తిప్పటం ఈ ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కులం, మతం, వర్గం మరియు రాజకీయం చూడకుండా ప్రతి అర్హుడికి 1వ తేదీనే సూర్యోదయానికంటే ముందే ఇంటి వద్దకే పింఛన్ చేరేది. నేడు నెలలు గడుస్తున్నా పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. వాలంటీర్ల ద్వారా 1వ తేదీన తెల్లవారుజామునే ఇంటి వద్దకే పింఛన్ అందేది. కానీ నేడు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి అవ్వాతాతలను మళ్లీ వీధుల పాలు
సవాలు చేశారు. సచివాలయాల వద్ద చెట్ల కింద ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చే ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందితో కలిసి పాత పింఛన్లనే కొత్తగా ఇస్తున్నట్లు టీడీపీ నేతలు ఫోటోలకు ఫోజులు ఇవ్వటం సిగ్గుచేటు. లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పార్టీ సానుభూతి పరులైతేనే పింఛన్లు ఇస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జగత్తును మేల్కొల్పే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం అష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా అరసవల్లి ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజని, ఈ మాసంలో వైష్ణవ భక్తులు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉన్నవారికి పాలు, నీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 9కి పైగా సాగింది. ఇచ్చాపురం మొదలుకొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఉపాధి, పింఛన్లు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వినతులు వెల్లువగా తరలివచ్చాయి. సుమారు 500కు పైగా వినతులు రాగా ఓపికగా ప్రతి వినతిని అందుకున్న రామ్మోహన్ నాయుడు అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి పరిష్కరించారు. వికలాంగులు, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు నిర్వహించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.